లోకమట, మీరు రోమా 12:2 చదివేటప్పుడు ఎప్పుడైనా ఈ చిత్రం గుర్తుపెట్టుకోండి. లోకము ఈ మనసుని మీరు గాలికి వదిలేశారంటే ఏం చేస్తుందంట? ఆ మనసుని తన మోసలోకి లాగేసుకుంటుంది. కొంతకాలానికి నువ్వు చర్చికి వస్తావు, వాక్యం వింటావు, ఉదయం నుంచి వాక్యం చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, ప్రభురాత్రి భోజనంలో కూడా చేయి వేస్తావు, ఆరాధిస్తావు. కానీ మనసు మాత్రం లోకమే. మీకు ఈ కథ తెలుసా? ఒక తల్లి పావురం పిల్ల పావురాలకి మేతకి వెళ్ళేటప్పుడు బోయేవాడు వచ్చి పట్టుకెళ్తాడని చెప్పి భయంతో పిల్లలకి ఒక పాట నేర్పించిందంట. ఏమని పాట నేర్పించింది? అమ్మ, బోయేవాడు వస్తాడు, రూకలు వేస్తాడు, నూకలు వేస్తాడు, వల పన్నుతాడు, మీరు నూకల కోసం వెళ్ళకండి, వలలో పడిపోతారు. చెప్తే ఇవి మర్చిపోతాయేమోనని పిల్లలు దానికి పాట కట్టి, తోకలేని పెట్టే 90 ఆమళ్ళు ఇట్లాగా పాట కట్టి, చిట్టి చిలకమ్మ లాంటి పాట కట్టి చెప్పిందట వాళ్ళ అమ్మ. ఎందుకంటే పాపం మర్చిపోతాయేమోనని. అవి పాపం పాట బాగా నేర్చుకున్నాయి. ఏమని? బోయేవాడు వస్తాడు, నూకలేస్తాడు, వల పన్నుతాడు, నూకల కోసం కింద వాలద్దు, వాలితే పట్టుకెళ్ళిపోతాడు. ఈ పాట పాడి 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 బాగా అలవాటైపోయింది వీటికి. ఓ నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఓ రోజున సడన్గా బోయేవాడు వచ్చాడు వాళ్ళ అమ్మ మేతకి వెళ్ళినప్పుడు. పాట అలవాటైపోయింది కదా, మనలాగే మన చర్చిలో పాడుతూ ఉంటాం కదా. నువ్వు అలాంటి వాడివే, ఇలాంటి వాడివే అని పాడతాం. కరోనా రాగం ఇలాంటి వాడు అనుకోలేదయ్యా అంటాం కదా మనం. మన బ్యాచ్ అనమాట ఇది. పాడుకుంటా ఇవన్నీ బోయేవాడు వస్తాడు, నూకలేస్తాడు, వల పన్నుతాడు, నేల మీద వాలకండి, పట్టుకెళ్ళిపోతాయి అని పాడుకుంటూ వాళ్ళని అంట. ఏమర్థమైంది కథలో నీతి మీకు?